శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబాయ నమ. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహం చంద్రకంఠేతి విశ్రుత. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. తృతీయ స్కందంలో త్రిమూర్తికృత దేవీస్తుతి, దేవీకృత తత్వోపదేశము, శక్తి ప్రదానము, బ్రహ్మకృత గుణతత్వ నిరూపణము అనే అంశాలని వింటూ పూర్వభాగంలో విన్నాము. ఇంకా బ్రహ్మకృత గుణతత్వ నిరూపణం మధ్యలో ఉన్నాము. అది వింటూ ఉందాం. నారదుడు అడుగుతూ ఉన్నాడు, నిరంకార స్థితిని పొందడం ఎలాగా? అహంకారం త్రిగుణాత్మకమన్నావు, ఆ గుణాలు ఏమిటి? ఒక్కొక్కటిగా వాటి తత్వము తెలియజెప్పు. వాటి తెగదెంపులు చేసుకోవడం ఎలాగా? ఆ మార్గం ఉపదేశించు అని అడిగాడు. నారద, గడ్డు ప్రశ్న వేశావు. నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను, ఆలకించు. సత్వ రజస్తమో గుణాలు మూడింటికి 3 శక్తులున్నాయి. సాత్వికానిది జ్ఞానశక్తి, రాజసానికి క్రియాశక్తి, తామసానిది ద్రవ్య శక్తి అంటే అర్ధశక్తి. అవి చేసే పనులు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకో. తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేవి పంచతన్మాత్రలు సముద్భవిస్తాయి. వాటిలో శబ్దగుణకము ఆకాశము, స్పర్శ గుణకము వాయువుది, రూపము అగ్నిది, జలం రసగుణకం, పృథివిది గంధగుణం. ద్రవ్యశక్తులు ఈ 10ంటికి తామస సర్గం అని పేరు. రాజసమైన క్రియాశక్తి నుంచి త్వగ్రసనాచక్షు ఆఘ్రాణాలు, శ్రోత్రము త్రత్వ గ్రసనాచక్షురాఘ్రాణాలు అంటే చూడటము, స్పర్శ, వినటము, వాసన చూడటము. ఈ 5 ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు మరొక 5 ఉన్నాయి. వాక్పాణి పాద పాయుగుహ్యాలు. ఇవి కాక ప్రాణాపాన వ్యాన సమానోదాన వాయువులు 5 ఉన్నాయి. ఈ 15ంటికి రాజసర్గమని పేరు. క్రియాశక్తిమయాలైన ఇవి సాధనాలు. చిదనువృత్తి వీటికి ఉపాదానము. చిత్తు జ్ఞానశక్తి 2 కలిపితే చిత్శక్తి. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు ఆవిర్భవించారు. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షత్రజ్ఞుడు అనే 4 అధిదేవతలు. వీరే కీలాధిష్టాతృదేవతలు. మనస్సుతో కలిపి ఇవి మొత్తం 15. ఇది సాత్విక సర్గం. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2 ఉన్నాయి. జ్ఞానరూపం మాత్రం నిరాకారమే. సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపము, లేదా ధ్యానాదులకు సాధకము స్థూల రూపము. పైన పేర్కొన్న తామస రాజస సర్గాల సంసర్గతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే పంచతన్మాత్రలు, 10 ఇంద్రియాలును, పంచప్రాణాల సర్గము. దీనినే పంచీకరణము అంటారు. అది తెలిస్తే భూత సముత్వ తత్వమంతా నీకు బోధపడుతుంది. పంచీకరణం, ప్రపంచీకరణం. శిష్టమై ఉన్న పంచభూతాలను విడదీసి ముందుగా రసతన్మాత్రను స్వీకరించి అది జలం అయ్యేటట్టు మనస్సులో సంకల్పించాలి.
రసతన్మాత్రాముపాయు మనస్యపి కల్పయేచ్ఛ తథా తద్వై యథా భవతి చోదకం. అందులో విడివిడిగా మిగతా భూతాల అంశాలను కలిపి మనస్సును చైతన్యాన్ని అమిరిస్తే నేను అవుతాను. స్థూల నేను అంటే ఎవరికి వరకు నేను అని చెప్పుకునేటటువంటి నేను అన్నమాట. ఏ జీవికి ఆ జీవి నేను అని అంటే ఒక జీవిని అవుతుంది. స్థూల శరీరము భూత తన్మాత్రల యోగము వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది. ఇందులో విశేషాదరము అభిమానము ఉండడం చేత అదే నేను ఉండడం చేత ఆదినారాయణుడు భగవానుడయ్యాడు. భూతాంశాలు అన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటి వాటి గుణాలతో దేనికదిగా వృద్ధి పొందుతాయి. బిడ్డ, ఇంకా విశేషాలు చెబుతాను విను. ఆకాశము కేవలము శబ్దగుణకము, వాయువుకి శబ్ద స్పర్శలు రెండూ ఉన్నాయి, అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు ఉన్నాయి, జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు ఉన్నాయి, పృథివీకి ఈ 4 కాక గంధంతో కలిపి 5 గుణాలు ఉన్నాయి. గంధం అంటే వాసన. స్థూల రూపంగా అంటే శరీరం బ్రహ్మాండోత్పత్తి వీటితో ఈ అంశాల కలయికతో ఇలా జరుగుతుంది. అంశభేదాల కారణంగా 84 లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి. దీనిని మొత్తం కలిపి సర్గము అంటాము. నారద, నీ ప్రశ్నలో చాలా మటుకు సమాధానాలు చెప్పాను. సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి. ఇంకా గుణాల రూప సంస్థను వివరిస్తున్నాను, తెలుసుకో. సత్యం అనేది ప్రీత్యాత్మకం, సుఖాల నుంచి ప్రీతి జనిస్తుంది. దీనిని సత్వ సాత్విక ప్రీతి అంటారు. రుజుత్వము, సత్యము, శౌచము, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషము వీటి వల్ల సత్వ ప్రతీతి జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ, మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ, అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండటం సాత్విక శ్రద్ధ లక్షణము. దీని రంగు తెలుపు. తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా 3 రకాలుగా విభజించారు. రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో అంటే ఎరుపులో ఉంటుంది. ఇది అద్భుతావహం, అప్రీతికరం. అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది. ద్వేషము, ద్రోహము, మాత్సర్యము, స్తంభం అంటే అలసత్వము, ఉత్కంఠ, నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రతీతి జరుగుతుంది. మానము, మదము, గర్వము ఇవి అన్నీ దాని లక్షణాలు. ఇంకా 3వది తామసిక శ్రద్ధ. ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు, మోహాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. అలసత్వము, అజ్ఞానము, నిద్ర, దైన్యము, భయము, వివాదశీలము, కార్పణ్యము, కుటిలత్వము, రోషము, వైషమ్యము, అతినాస్తిక్యము, దర్శనము వీటి వల్ల తామస ప్రతీతి జరుగుతుంది. పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం. ఈ 3 సత్వాన్ని ప్రకాశింపజేయాలి, రజోగుణాన్ని నియంత్రించాలి, తమో గుణాన్ని సంహరించుకోవాలి. ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చేయాలి. ఇక గుణత్రయ సాంగత్యం. ఈ గుణాలలో ఒకదానితో ఒకటి కలహిస్తూ ఉంటాయి, ఒకదానిని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవలము సత్వము, కేవలము రజస్సు, కేవలము తమస్సు ఎక్కడా ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే అన్యోన్యాశ్రయాలు అనడం. జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటే, జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటే అది పరిజ్ఞాతము అవుతుంది, లేకపోతే నిష్ఫలము. ఏది విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు, అనుభూతం కావాలి. ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు. కొంతకాలం అక్కడే నివసిస్తాడు. అటుపైన తిరిగి ఇంటికి వస్తాడు, మళ్ళీ మామూలే.
తన రాగద్వేషాలు కామక్రోధాలు యథాపూర్వంగా ప్రారంభం అవుతాయి. వట్టి శ్రమ మిగులుతుంది. ఇది రజోగుణ లక్షణం. ఇతడికి శృతం అంటే విన్నది అనుభూతం కాలేదన్నమాట. తీర్థసేవనకు ఫలం నిష్కల్మషత్వం. అటువంటి ఫలం అతనికి దక్కలేదు. రాగద్వేషాలను వదిలించుకోవాలి. అది జరగనంతకాలము ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కల్మషత్వం రాదు. కర్షకుడు నేల దున్నడం దగ్గర నుండి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంట అంతా క్రిమికీటక మృగ పక్షి జాతులకు స్వాహా అయిపోతుంది. రైతుకు ఫలం దక్కదు, పుట్టెడు దుఃఖం మిగులుతుంది. అలాగే అనుభూతి పర్యంతము శ్రద్ధ వహించకపోతే, రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడే నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలుగుతుంది. శాస్త్ర దర్శనాదుల వలన సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావం అంటే సత్వం కలిగిస్తుంది. ఇది తమో రజోగుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది. నిరంతర ఘర్షణ. సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యము ఆవిర్భవిస్తుంది. బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. తమో రజోగుణాలను జయించగలుగుతుంది. బాహ్యార్థాలను వాంఛిక యజ్ఞయాగాల పట్ల ఆసక్తమవుతుంది. యథాలాభ సంతుష్టి అంటే అనాయాసంగా లభించిన దానితో తృప్తిపడడం ఏర్పడుతుంది. సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది. రాజసిక భోగాలను తిరస్కరిస్తుంది. తామసిక భోగాల సంగతి ఇంకా చెప్పాలా? ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి, తరువాత తమో గుణాన్ని అంతమొందించాలి. అప్పుడు సత్వం నిలుస్తుంది. అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాలలో శ్రద్ధ కలుగుతుంది, సనాతన ధర్మాన్ని వదిలేయడం సంభవిస్తుంది. తమో గుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది. దుష్కర్మలతో అంటే అక్రమ పద్ధతులతో ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది. శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వరజోగుణాలు అడుగంటిపోతాయి. కామ చోర భావాలు రాజ్యమేలతాయి. ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్యాశ్రితాలని చెప్పానుగా. ఇవి అన్యోన్య ప్రసవ ధర్ములు. ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలను పుట్టిస్తుంది, ఇంకోప్పుడు రజోగుణం సత్వతమో గుణాలను కలిగిస్తుంది. అలాగే కొన్ని సందర్భాలలో తమో గుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది. ఇలాగా ఇవి ఒకదానికి ఒకటి కారణాలు అవుతూ ఉంటాయి. మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే ఇదిను. లోకంలో స్త్రీ పురుషులు ఎలాగా జంటలు కడుతున్నారో అలాగే బుద్ధి స్థానాలైన ఈ గుణాలు కూడా మిథునాలు అవుతూ ఉంటాయి. సత్వగుణం రజోగుణంతో కానీ తమో గుణంతో కానీ చేయగలపవచ్చు. అలాగే రజోగుణం మిగతా రెండింటితోనూ ఒకదానితో జంట కట్టవచ్చు. తమో గుణం కూడా అలాగే జతపడవచ్చు. జతపడినవి రెండు మూడవ దాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి, పరస్పరం ప్రబోధించుకుంటూ ఉంటాయి. నారద, ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంత వరకు చెబుతాను, ఆలకించు. కేవల సత్వగుణము తనంత తాను ఎక్కడా ఉండదు. రజస్తమో గుణాలకు ఊడిగం చెయ్యదు. పరమ పతివ్రత సతికి సేవ చేస్తుందా? నిర్మలంగా ఉన్న నైజ గుణాన్ని రజస్తమో గుణాలు మురికి చేస్తాయి. వాటి మురికిని ప్రయత్నపూర్వకంగా అంటే సాధనతోటి నైజ గుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా రజస్తమో గుణాలు కుళ్ళుకుంటాయి, అవకాశం కోసం పొంచి ఉంటాయి. ఇది సహజం. లోకంలో చూడు, భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు, సవతులు దుఃఖిస్తారు. రాజభటుల్ని చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు. కొండబోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటి పైకప్పు లేని పూరి గుడిసేవాడు తిట్టుకుంటాడు. స్వభావస్థమైన గుణాలు అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి. నారద, ఈ గుణాలను
పోల్చుకోవడానికి గుర్తులు చెబుతాను, గమనించు. లఘు ప్రకాశత్వము, నిర్మలత్వము, విశదత్వము ఇవి సత్వగుణ సంకేతాలు. దేనినైనా సరే తేలిగ్గా చూడటము, తేలిగ్గా లేవడము, తేలిగ్గా పోవడము, మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉండడము సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు. అలా కాక శరీరంలో జృంభాస్తంభ తంద్రాచంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండ గుర్తులు. కలి వెతుక్కుంటూ వెళ్ళడం, చిత్తచాంచల్యము, దుష్టులతో స్నేహము, కలిని వెతుక్కుంటూ వెళ్ళడం, చిత్తచాంచల్యం, దుష్టులతో స్నేహము, బరువు పెరగడము, వివాదాలకు కాలుదువ్వడము ఇవి తమో గుణానికి చిహ్నాలు. ఇంద్రియాలు మనస్సు శూన్యం అయిపోతాయి. నిద్రను కోరనే కోరడు. బ్రహ్మదేవుడు ఇంతగా విడమర్చి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు. మరొక సందేహం పొడమరించింది. వినయంగా ప్రశ్నించాడు. పితామహ, విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి? శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి? నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా? పుత్ర, ఈ గుణాలు దీపాల వంటివి. వత్తె, నూనె, మంట ఇవి పరస్పరం విరుద్ధాలే. అయినా దీపం వస్తు దర్శనం చేయటం లేదు. తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే. అలాగే అగ్నికి వత్తికి మిగతా రెండు శత్రువులే. అయినా కలిసి ఉంటున్నాయి, వెలుగుతున్నాయి, పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి. అలాగే గుణాలు వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకొని నారదుడు వ్యాసుడికి చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి చెబుతున్నాడు. జనమేజయ, ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది. సవిస్తరంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణ లక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం. దీనికి అంతటికీ కారణమై సర్వ వ్యాపకత లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నింటికన్నా ముఖ్యం. సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తిభావ సంజాతాలే. నిరూహుడు, పూర్ణుడు, పరముడు, అవ్యయుడు అయిన పురుషుడు అకర్త. సదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయయే సృష్టిస్తోంది. త్రిమూర్తులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, అష్టవసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్విని దేవతలు కానీ, షడానన గజాననులు కానీ శక్తియుక్తులు అయినప్పుడే తమ తమ విధులను చేయగలుగుతున్నారు. లేనప్పుడు కదలడానికి కూడా ఆ శక్తులు. మహారాజా, జగత్కారణమైన పరమేశ్వరుని ఆరాధించు, దేవీ యజ్ఞం నిర్వహించు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో కారణమైన ఆదిపరాశక్తి సర్వకామద, శాంత, సుసేవ్య, దయాన్విత నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపజేస్తుంది. పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. జితాత్ములైన తాపసులు మోక్షకాములై ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు. దేవీనామ బీజాక్షరాలను అస్పష్టంగా అనుద్దిష్టంగా ఉచ్చరించిన చాలు ఫలితం ఉంటుంది. ఏ పులికో పుట్రకో భయపడి అయినా ఐ ఐ అన్న అవి బిందురహిత బీజాక్షరాలయ్యి ఆ వ్యక్తికి అభీష్టం నెరవేరుస్తాయి. సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులలో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తూ ఉంటుంది. అతడి వృత్తాంతము సవిస్తరముగా చెబుతాను, విను. సత్యవ్రత వృత్తాంతము. వెనకటికి సత్యవ్రతుడని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. వట్టి నిరక్షర కుక్షి, అంటే అతనికి ఏమీ తెలియదు, అక్షరాలు కూడా రావు. పొట్ట చించి చూసినా అక్షరం మొక్క లేదు అని మనం వాడుక భాషలో అంటాం కదా. పైగా పరమ మూర్ఖుడు. అతడు ఒక్క రోజున ఒక్క అక్షరం నేర్చుకున్నాడు. బాణం దెబ్బతిన్న పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తూ ఉంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు. ఇక నిరంతరము అదే ఉచ్చారణ. లక్షలు కోట్లుగా ఉచ్చారణ జరిగింది.
ఇది బిందురహితమైన బీజాక్షరము. దయామయి జగన్మాత సంతోషించింది, అతన్ని కవిరాజును చేసింది. సత్యవ్రతుడి ప్రస్తావనతో జన్మేజయుడిలో ఉత్కంఠ రేకెత్తింది. ఈ సత్యవ్రతుడు ఎవరు? ఏ దేశం వాడు? తల్లిదండ్రులు ఎవరు? ఆ శబ్దం ఎలా విన్నాడు? ఎలా ఉచ్చరించాడు? ఎటువంటి సిద్ధి కలిగింది? అమ్మవారు ఎలా సంతోషించింది? ఈ మనోహరమైన కథను దయచేసి సవిస్తరంగా చెప్పమని వ్యాసుడిని అభ్యర్థించాడు. సౌనకాది మునులారా, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. మా గురువుగారు సవిస్తరంగా ఆ రసవద్గాథను అంతటికి వివరించారు. మృదువుగా జనమేజయ అని ప్రారంభించారు. ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమ పావనమైన నైమిసారణ్యం చేరుకున్నాను. అక్కడున్న మహామునీశ్వరులను దర్శించాను. వారంతా జీవన్ముక్తులు, తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతూ ఉన్నవారు. నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. కుశల ప్రశ్నాధికం అయ్యాక పారమార్థిక గోష్ఠి జరుగుతోంది. మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలుబుచ్చాడు. పెద్దలు మీరంతా ఉన్నారుగా, తీరుస్తారని అంటూ ప్రారంభించాడు. మహర్షులారా, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అశ్విని దేవతలు, సూర్యచంద్రులు, షడానన గజాననులు, ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా. వీరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవరు? సుఖంగా సేవించి వాంఛితార్థాలను పొందాలంటే తేలికగా సంతోషించి సంతోష అంటారు, ఆసుతోషి అంటారు మన వాళ్ళు. సంతోష అనుగ్రహించేవాడు కావాలి కదా. అతడెవరా అనేది నా సందేహము. మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అని కోరాడు. అప్పుడు లోమసుడు కల్పించుకొని సమాధానం చెప్పాడు. జమదగ్ని, నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. అదేమంత గడ్డు సమస్య కాదు. శుభాలు పొందాలని కోరుకునే వారందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆది పరాశక్తి మాత్రమే. ఆద్య పరా ప్రకృతి, సర్వగా అంతటా వ్యాపించేది, సర్వగా అంతా వ్యాపించేది, సర్వదా అన్ని ఇచ్చేది శివ శుభస్వరూపిణి. త్రిమూర్తులకే కాదు, సకల దేవతలకు కన్నతల్లి ఆది పరాశక్తియే. సంసార వృక్షానికి ఆది ప్రకృతియే మూలము. సంసారము ఈజుకొల్టు విశ్వము అంటే అదే ఆది ప్రకృతియే మూలము. ఆవిడ నువ్వు అన్నట్టు సుఖసేవ్య, సంతోష. తలుచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది. దయార్ద్రచిత్తంతో ఎప్పుడూ వరదానానికి సిద్ధమా అన్నట్లు ఉంటుంది. ఇది నేననడం కాదు, దీనికి సాక్ష్యం ఉంది. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఉంది. నామాక్షరాన్ని పరాకుగా ఉచ్చరించినంత మాత్రానే వాంఛితార్థ సిద్ధిని పొందిన ఒక ద్విజుడి వృత్తాంతము నాకు తెలిసింది, నేను ఎరిగింది, ప్రత్యక్షంగా జరిగింది చెబుతున్నాను వినండి. కోసల దేశంలో దేవదత్తుడని ఒక విప్రుడున్నాడు. బహుశ్రుతుడు, వేదాంతవేత్త. అయితే అతడికి సంతానం లేదు. అందుకోసమని విధిపూర్వకముగా ఒక ఇష్టిని అంటే పుత్రకామేష్టి యాగం చేశాడు. తమసా నదీ తీరంలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టిని యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. సుహోత్రుడు బ్రహ్మ కాగా, యాజ్ఞవల్కుడు అథర్వయుడు కాగా, బృహస్పతి అనే మహర్షి హోత కాగా, పైలుడు ప్రస్తోతగా, గోభిలుడు ఉద్గాతగా, తెక్కిన మహామునులంతా సభ్యులుగా ఆ యజ్ఞం సాగింది. అందరికీ భూరి దక్షిణలో అందాయి. ఉద్గాతగా ఉన్న గోభిలుడు సామవేదంలో దిట్ట. యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా రథంతరాన్ని అంటే సామవేద మంత్రాన్ని గానం చేశాడు.
ఆ సందర్భాన మాటిమాటికి శ్వాస ఎగపీల్చడంలో ఒకచోట పొరపాటున స్వరభంగం అయ్యింది. యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది. కామ్యకర్మగా పుత్రార్థినై యజ్ఞం చేస్తూ ఉంటే మునిముఖ్యుడవయ్యుండి స్వరభంగం చేశావు, మూర్ఖుడా అని నిందించాడు. గోభినుడికి కోపం వచ్చింది. మాటలు రాని మూర్ఖుడే పుడతాడు పో అని శపించాడు. శ్వాసను నియంత్రించడం, దీర్ఘంగా గుక్కపట్టడము అన్ని వేళలా అంత తేలికైన పని కాదు. ఈ మాత్రం గ్రహించలేకపోయావు, తెలిసి నిగ్రహించుకోలేకపోయావు. స్వరభంగం అయ్యింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు, అనవసరంగా నిందించి ఆగ్రహం తెప్పించావు అంటూ గోభినుడు మదనపడ్డాడు. శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు. యజ్ఞమంతా నిష్ఫలమైపోయిందని గోడుగోడున విలపించాడు. గోభినుడి కాళ్ల మీద పడ్డాడు. విప్రేంద్ర, ఇది అన్యాయము. నేను ఏ పాపం చేశానని ఇంత శాపం ఇచ్చావు? నీ వంటి పెద్దలకు మహర్షులకు ఇంతటి క్రోధం తగునా? కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలమవుతుందేమోనన్న భయంతో మాట తూలానే అనుకో. ఆ చిన్న పొరపాటుకి శపించడం భావ్యమేనా? కొడుకులు లేరే అని అసలే కుమిలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు. మూర్ఖపుత్రుడి కంటే అపుత్రత్వం నయము అంటారు వేదవిధులు. అదీకాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నిందుడే. వాడి బతుకు పశువు కన్నా హీనం. ద్విజోత్తమ, మూర్ఖపుత్రుడితో ఏం చేసుకోను? పూజార్హుడు కాదు, దానార్హుడు కాదు, నిత్య నైమితిక కర్మలు వేటికి పనికిరాడు, వేదాధ్యయనానికి అసలే పనికిరాడు, మాట కూడా ఉండదన్నావుగా. వేదాధ్యయనానికి అర్హుడు కాని విప్రుడు దేశంలో ఉండడం రాజుకు క్షేమం కాదు. దేవకార్యాలకు పనికిరాడు, పితృకార్యాలకు పనికిరాడు. ఏ కూలు పనో చేసుకోవాలి. ఆ పండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానము చేయకూడదు. అపండితుడికి అంటే పండితుడు కానివాడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానము చేయకూడదు. చేస్తే దాత నరకానికి పోతాడని కొందరు అనగా విన్నాను. అటువంటి కొడుకు పుట్టి ఏమి లాభము? అపండితుణ్ణి పూజించే దేశమేనా? రాజు రాజేనా? అటువంటి దేశంలో నిజమైన పండితుడు నివసించడు. గోభిల మూర్ఖ పుత్రవత్వం మరణం కంటే ఘోరం. రవ్వంత దయ చూపించు మహానుభావ, శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించి శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి. ఇదిగో కాళ్ళు పట్టుకుంటున్నాను, మన్నించు, దయచూడు అన్నాడు. దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరికి గోభినుడు పూర్తిగా కరిగిపోయాడు. మహాత్ములు అంతే కదా, క్షణ కోపనులు, పాపాత్ములైతే దీర్ఘకోపనులు. స్వభావత నీళ్లు చల్లగా ఉంటాయి, వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి. నిప్పును తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడిపోతాయి, సహజ గుణం పొందుతాయి. దేవదత్త, నీ కొడుకు మూర్ఖుడిగా జన్మించిన అటు పైన విద్వాంసుడవుతాడు. భయపడకు, దుఃఖించకు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అని గోభినుడు అనుగ్రహించాడు. ఇష్టి పరిసమాప్తమయ్యింది. బ్రాహ్మణులందరూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవదత్తుడికి భార్య రోహిణీదేవి గర్భవతి అయ్యింది. గర్భధాన, పుంసవన, సీమంతాదులనన్నింటినీ శాస్త్రీయంగా జరిపించాడు. ఇష్టి సఫలమైందని సంతోషించి బ్రాహ్మణులకు భూరిదానాలు ఇచ్చాడు. ఒక మంచి రోజున శుభముహూర్తంలో రోహిణీ నక్షత్ర యొక్క శుభలగ్నంలో రోహిణీదేవి ప్రసవించింది. కుమారుడు జన్మించాడు. జాతకర్మలు నిర్వహించి కొడుకుకి ఉతజ్జుడు అని నామకరణ చేశాడు దేవదత్తుడు. 8వ ఏట ఉపనయనం జరిపించాడు. వేదం నేర్పుదామని ఆరంభించాడు. ఉతజ్జుడు అమాయకంగా తెంగర ముఖంతో కూర్చున్నాడే తప్ప అక్షరం కూడా పలుకలేదు. దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు. కొడుకు నోట పలుకు లేదు. తండ్రి బహుదా దుఃఖించాడు. పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు, నేర్పుతూనే ఉన్నాడు.
అబ్బాయికి 12వ ఏడు వచ్చింది, సంధ్యావందనమైనా రాలేదు. ఉతధ్యుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపించింది. అతడు ఎక్కడకు వెడితే అక్కడ పరిహసించింది, కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది. దేవదత్తుడు కొడుకు మూర్ఖుడంటూ విరకబడి నవ్వింది. రోహిణి దేవదత్తులు ఉక్రోషం పట్టలేకపోయారు. కొడుకును తిట్టారు, కొట్టారు. కుంటో గుడ్డో అయినా బాగుండును, మూర్ఖుడివి, దాపురించావు మా ప్రాణానికి అని అనుక్షణం విసుక్కున్నారు, చేదరించారు. బంధుమిత్రులు పరిహసించడమైతే ఎలాగూ ఓర్చుకున్నాడు. కానీ ఉతధ్యుడు తల్లిదండ్రులు కూడా ఆదరించకపోయేసరికి తట్టుకోలేకపోయాడు. ఒంటరి వాణ్ణి అని అనిపించింది. అతడికే తెలియని ఒక వైరాగ్య భావం అలుముకుంది. ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు. గంగా తీరంలో ఒక అందమైన కాననం కనిపించింది. అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు. తమంత తాముగా లభించిన పండు కాయ తింటూ జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు. మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్టయింది. సడలని బ్రహ్మచర్యం ఉండనే ఉంది. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.